భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ రోజు నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ నాగ్పూర్లో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20 నాగపూర్లో జరగనుంది. రెండవ టీ20 రాయ్పూర్లో, మూడవ టీ20 గౌహతి, నాలుగో టీ20 విశాఖపట్నం, ఐదవ టీ20 తిరువనంతపురంలో జరుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో వాటి ఫలితాలు, అందులోని విశేషాలపై ఓ లుక్కేద్దాం. భారత్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటి వరకు 8 ద్వైపాక్షిక టీ20లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ 3, భారత్ 5 విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 2008 నుంచి 2009లో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను న్యూజిలాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత 2012లో న్యూజిలాండ్ తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటించింది. 2 మ్యాచ్ల ఈ సిరీస్ను కూడా న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. అనంతరం 2017-18లో న్యూజిలాండ్ మరోసారి భారత్ పర్యటించింది. 3 మ్యాచ్ల ఈ సిరీస్కు భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలిసారి న్యూజిలాండ్పై టీ20 సిరీస్ విక్టరీ సాధించింది. ఆ మరుసటి ఏడాది 2018-19 భారత్ న్యూజిలాండ్లో పర్యటించి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్ను ఆతిథ్య జట్టే 2-1 తేడాతో చేజిక్కించుకుంది. 2019-20లో భారత్ మరోసారి న్యూజిలాండ్లో పర్యటించింది. ఈ పర్యటన భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే చిరకాలంగా గుర్తుండిపోతుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 5-0తో క్లీన్ స్వీప్ చేసి ఆతిథ్య జట్టుకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. విరాట్ కోహ్లీ టీ20 కెరీర్లోనూ ఈ సిరీస్ చిరస్మరణీయంగా మిగిలిపోయింది. అనంతరం 2021-22లో న్యూజిలాండ్ 3 మ్యాచ్ల సిరీస్ కోసం భారత్లో పర్యటించింది. ఈ సిరీస్ను కూడా భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 2022-23లో ఇరు జట్ల మధ్య 2 సార్లు ద్వైపాక్షిక సిరీస్ జరిగాయి. 2 సిరీస్ను టీమిండియానే కైవసం చేసుకుంది. తొలుత పర్యటన జట్టుగా 1తో, ఆ తర్వాత అతిథి జట్టుగా 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన మ్యాచ్లో ప్రస్తుత జట్టులో చోటు దక్కకపోయిన భారత్ వన్డే టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గిల్ 63 బంతుల్లో 12 4లు, 7 6 సాయంతో అజేయుడై 126 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ను 168 పరుగులు భారీ తేడాతో చిత్తు చేసి సిరీస్ను కైవసం చేసుకుంది.